భారతం కథ దేంతో మొదలైందో తెలుసున ఆది పర్వంలో ఒక కుక్కకి జరిగిన అవమానంతో మొదలైంది. జనమేజయుడు యాగం చేస్తున్నాడు. ఆ యాగం దగ్గరికి ఒక కుక్క వచ్చింది. యజ్ఞం జరిగే చోట కుక్క వస్తే ఎలాగండి, కంగారుగా ఉంటుంది కదా, ఏం ముట్టుకుంటుందో ఏమిటో అపవిత్రమైపోతాయి. వచ్చేసింది, దానికి అది తెలుసా యజ్ఞం అని, అదే దాని గొడవ, అది వచ్చేసింది. అక్కడ అది ఏం ముట్టుకుంటుందో అన్న భయం వచ్చేసరికి జనమేజయుని తమ్ముళ్ళు, జనమేజయుని కుమారులు దాన్ని కొట్టారు. అది ఏడ్చుకుంటూ దాని తల్లి దగ్గరికి వెళ్ళింది, నన్ను అన్యాయంగా దండించారు అని. దాని తల్లి పేరు సరమ. అది దేవశుని, దేవతల కుక్క. దేవతల కుక్క అయినా కుక్కే, దాని బుద్ధే. అది సరమ, దీని పేరు సారమేయ. సరమ కుమార్తె కాబట్టి సారమేయ. ఈ కుక్కను కొట్టారు. అది వెళ్ళి తల్లితో చెప్పింది. వెంటనే ఆ కాలంలో పరిపాలనా విధానాన్ని గమనించండి. ఆ తల్లి కుక్క సభలోకి వచ్చిందండి, నిండు సభలోకి. నా కూతురుని ఎందుకు కొట్టావు మహారాజా, సంజయిషి చెప్పు. అది ఆ కాలం. ఒక కుక్కని కొట్టడాన్ని కూడా గొప్ప నేరంగా భావించేది ఆనాటి సంస్కృతి. ఇవాళ మనుషులను దోచుకు తిన్నా అడిగేవాళ్ళు లేడు. పైగా అడిగిన వాళ్ళు లేపేస్తారు ముందే. కుక్క వచ్చి అడిగితే జనమేజయుడు ఒక్కసారి, ఏమిటి నేనెవరు కొట్టారు అంటే కొడుకులు చెప్పారు. మరి అవును, మరి ఇక్కడికి వచ్చావు, కొట్టారు, అది తింటుందేమో అనుకున్నారు, ముట్టుకుంటామో. అప్పుడు అది వాదించిందండి. దాని తరఫున అదే వకాల్తా, స్వయం న్యాయవాది. మళ్ళీ న్యాయవాదిని పెట్టుకోలేదు, వాదించింది తల్లి కుక్క. నిజమే, మేము కుక్కలం, మేమేదో ఆశిస్తాం, ముట్టుకుంటాం. అక్కడికి దగ్గరికి వెళ్ళి మేము ముట్టుకున్నప్పుడు కొట్టాలి, కానీ ఇంకా యజ్ఞశాలలో ప్రవేశించకుండానే ఆవరణలో ఉండగానే మమ్మల్ని ఎందుకు కొట్టారు? అసలు అదిలిస్తే పారిపోతాం కదా, కొట్టాలా మమ్మల్ని? అంచేత నీ కొడుకులు తప్పు చేశారు, నీ 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 బావమరుదులు తప్పు చేశారు అని ఆ కుక్క జనమేజయుడికి శాపం ఇచ్చిందండి. ఒక్క మాట, కుక్క శాపం. తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకు ఎగ్గులు తగసేయు దుర్వినీతులకు అగును అనిమిత్తాగమంబులైన భయంబుల్. ఇది తగును, ఇది తగదు అని ఆలోచించకుండా పేదవాళ్ళకి, బలహీన వర్గాల వాళ్ళకి, ముఖ్యంగా జంతువులకి, అమాయక మూగ ప్రాణులకి ఎవరు అపకారం తలపెడతారో వారికి అకారణ భయాలు కలుగుతాయి అని ఒక్క అరుపు అరిచి కుక్క వెళ్ళిపోయిందండి. తర్వాతే జనమేజయుడు సర్పయాగం చేశాడు. అకారణ భయమంతా కలిగింది. పరీక్షిత్తు కథంతా వచ్చి ఉదంకుడు చెప్పాడు, రెచ్చగొట్టేశాడు, సర్పయాగం చేయించాడు. నానా గొడవ అయిపోయింది. ఆ సర్పయాగం వల్లే జనమేజయుడు మనస్సంతా పాడైపోయి ఆందోళన భరితమైపోయి, ఇంత సర్పయాగం చేసి మా నాన్ననెవరో ఒక పాము గరిచింది కదా అన్న కక్షతో మొత్తం పాముల జాతినంతా చంపేశాను, కానీ నా మనస్సులో ఆందోళన తీరలేదండి అని ఆ ఆందోళన పోవడం కోసం, శాంతిమయం కావడం కోసం భారతం చెప్పమని అడిగాడండి. అందుకోసం భారతం చెప్పవలసి వచ్చింది. ఇది వ్యాసుని ప్రణాళిక. ఒక కథని, చరిత్రని కథగా చెప్పడానికి ఇంత ప్రణాళిక ఉందండి ఆయనకి. అంతేకాదు, ఆ ప్రణాళికలో గొప్పతనం చూడండి. భారతం కుక్కతో మొదలైంది, ఆశ్చర్యకరం. మహాప్రస్థానిక పర్వం తర్వాత స్వర్గారోహణ పర్వంతో మళ్ళీ కుక్కతోనే ముగుస్తుంది భారతం. కుక్కకి జరిగిన అవమానంతో భారతం మొదలైంది, కుక్కకి జరిగిన సన్మానంతో భారతం ముగిసింది. ఇది భారతం ప్రణాళిక. ఎంత ఆశ్చర్యకరం ఇది! సరిగ్గా స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు ద్రౌపదీదేవి పడిపోయాక, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు అందరూ మార్గమధ్యంలో పడిపోయాక స్వర్గానికి, ఆయన బొందితో స్వర్గానికి వెళ్ళే యోగ్యత ఉంది కాబట్టి ఆయన వెళ్ళిపోతూ ఉంటే అలాగా ఒక కుక్క ఆయన కూడా వచ్చిందండి. దేవతల పైనుంచి విమానం తీసుకుని వచ్చి, నువ్వు ధర్మరాజా విమానం ఎక్కువ ఉంటే నా భార్య నాతో రాలేకపోయింది, నా తమ్ముళ్ళు నాతో రాలేకపోయారు, ఈ మూగ జంతువు నన్ను అనుసరించి వచ్చింది, ఇది నాకు తోడు నీడ. ఈ అర్ధరాత్రులు అపరరాత్రుల్లో హిమాలయ పర్వత మార్గాల్లో నేను ప్రయాణించానంటే ఇది నాకు తోడు నీడ, అందుకని దీన్ని ముందు ఎక్కించండి, తర్వాత నేను ఎక్కుతాను అన్నాడు. అది ధర్మరాజు, అది ధర్మరాజు, అది ధర్మరాజు. ధర్మరాజు అనగానే పేకాట, ఇది పిచ్చి మాటలు మాట్లాడద్దామా? ఎవడైనా పేకాడుతుంటే ధర్మరాజు ఆడలేదా? ధర్మరాజు చేసిన పనులన్నీ సన్నాసి చేశాడా? ధర్మరాజు యక్ష ప్రశ్నల్లో పరీక్ష వస్తే 123 ప్రశ్నలకు 4 తమ్ముళ్ళ శవాలు ఎదురుగా ఉండగా నీళ్లల్లో నిలబడి 123 ప్రశ్నలకు జవాబు చెప్పి 4 తమ్ముళ్ళనే బతికించుకున్నాడండి. వీడు ఏమన్నాడు ఆ పని? ఒకే భార్యతో తగాదా పడవలసిన పరిస్థితి వస్తే అందరినీ కూర్చోబెట్టి పద్ధతిగా సంవత్సరంతో ఒకరు నిబంధన పెట్టి ఆ నిబంధనని తను దాటలేదు, తమ్ముళ్ళను దాటనివ్వలేదు. అటువంటి నియమనిష్టాపరులు ధర్మరాజు అంటే. యుధిష్ఠిరక అంత గొప్పవాడు ధర్మరాజు అంటే పేకాటి పెట్టండి వెధవ మాట. మనకి ఎంతసేపు బలహీనతలు చూడడమే అలవాటు మనకి, ఎందుకంటే మనకు అవే ఉన్నాయి కాబట్టి. ఏమున్నవాడు అదే చూస్తాడు.
మనకి బలహీనతలు ఉన్నాయి కాబట్టి పురాణ పురుషులు కూడా బలహీనతలు ఉంటాయి, బలాలు ఉండవు ఇంకా. కానీ ధర్మరాజు అంటే అది కాదండి, ఇది లెక్క. అలాగే ఇప్పుడు ఇంత గొడవ జరిగితే అందరూ చనిపోతే కుక్క కూడా వస్తే కుక్క నాకేమిటి అని దానికి రొట్టు ముక్కేసి పోకుండా కుక్కని ముందు ఎక్కించండి, నేను వస్తా. అప్పుడు దేవేంద్రుడు దిగొచ్చాడు, కుక్క రూపంలో ఉన్న యమధర్మరాజు కూడా వచ్చాడు. నేను చివరి పరీక్ష పెట్టానయ్యా, నువ్వు శరీరంతో స్వర్గానికి రాగలవో లేదో అని. యక్షప్రశ్నలో ఒక పరీక్ష పెట్టా, ఇప్పుడు మరొక పరీక్ష పెట్టా. అన్ని పరీక్షలను నెగ్గావు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ పరీక్షలు అన్నింటిలో నువ్వే నెగ్గావు. ధర్మరాజా జయోస్తు జయోస్తు అని ఆశీర్వదించాడు. ఇది భారతం ప్రణాళిక. జీవితంలో ప్రతి ఘట్టం ఒక పరీక్ష. మనం నెగ్గాలి, భగవద్గీత ఆధారంగా నెగ్గాలి, వ్యాస సాహిత్యం ఆధారంగా నెగ్గాలి. అందుకోసం భవగ్ని పీఠం.